హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎస్కే లెర్నింగ్. సో త్వరలో తెలంగాణ ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ని విడుదల చేయబోతున్నట్టుగా ఈరోజు వార్తాపత్రికల్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరిగింది. సో త్వరలో టెట్ నోటిఫికేషను, అలాగే ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసే లోపనే డిఎస్సి నోటిఫికేషన్ కూడా విడుదల చేయడానికి, టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అనేటువంటి వార్తలైతే ఈరోజు ప్రధానంగా పత్రికల్లో మనకు రావడం జరిగింది. సో ఆగస్టు మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ అని, సో అదేవిధంగా ఆగస్టు మొదటి వారంలో టెట్ నోటిఫికేషన్ అని చెప్పి రావడం జరిగింది. మరికొన్ని పత్రికల్లో సెప్టెంబర్ 2వ వారంలో టెట్. సో ఇక్కడ సెప్టెంబర్ 2వ వారంలో టెట్ అని ఇచ్చింది ఏంటంటే టెట్ ఎగ్జామినేషన్కి సంబంధించి. సో సెప్టెంబర్ 2వ వారంలో టెట్ అని చెప్పేసి అంటే నోటిఫికేషన్ కాదు సార్. సో వచ్చే నెల ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ రిలీజ్. సో ఆగస్టు ఫస్ట్ వీక్లో నోటిఫికేషన్ రిలీజు. సో ఆగస్టు ఫస్ట్ వీక్లో టెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసి 45 రోజుల తర్వాత సెప్టెంబర్ 2వ వారంలో పరీక్ష నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. అదేవిధంగా టెట్ తర్వాత టీఆర్టీ కొన్ని పోస్టులతోనైనా సరే టీఆర్టీ నోటిఫికేషన్ విడుదల చేసేటువంటి అవకాశం ఉందని చెప్పి వెలుగు పత్రికలో రావడం జరిగింది. మరి నమస్తే తెలంగాణ, సో నమస్తే తెలంగాణ పత్రికలో పూర్తి స్థాయిలో మనకి అధికారిక సమాచారంగా సెప్టెంబర్ 3వ వారంలో టెట్, సో సెప్టెంబర్ 3వ వారంలో టెట్ పరీక్ష నిర్వహించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఆల్రెడీ మనకి సో సెప్టెంబర్ ఉపాధ్యాయ అర్హత పరీక్షను సెప్టెంబర్ 3వ వారంలో నిర్వహించాలని రాష్ట్ర విద్యా శిక్షణ పరిశోధనా సంస్థ ఎస్సీఆర్టీ నిర్ణయించింది. వారం రోజుల్లోపే సో నోటిఫికేషన్ విడుదల చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. వారం రోజుల్లోపే నోటిఫికేషన్ విడుదల చేయాలని అంటే నెక్స్ట్ సాటర్డే ఆగస్టు 5వ తారీఖులోగా నోటిఫికేషన్ విడుదల చేసేందుకు ఏర్పాట్లు అనేవి చేయడం జరుగుతుంది. సో ఆల్రెడీ అధికారులు ప్రతిపాదనలు రూపొందించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ గారికి అందజేశారు. ఆయా ప్రతిపాదనలను విద్యాశాఖ ఆమోదించింది. సో దీంతో అధికారులు కసరత్తును వేగవంతం చేశారు. సెప్టెంబర్ 15 ముందు లేదా తరువాత ఎప్పుడైనా నిర్వహించాలని భావిస్తున్నారు. అంతర్గతంగా టెట్ నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేయడంలో నిమగ్నమయ్యారు. సో ఇప్పుడు ఈ నోటిఫికేషన్ కనుక ఇచ్చినట్లయితే సో సుమారుగా 2 లక్షల మంది అభ్యర్థులు పోటీ పడేటువంటి అవకాశం ఉంది, హాజరయ్యేటువంటి అవకాశం ఉంది. సో ఎందుకని చెప్పేసి అంటే రాష్ట్రంలో 1,50,000 మంది డిఎడ్, 4,50,000 మంది బిఎడ్ అభ్యర్థులు ఉన్నారు. సో 2017 టీఆర్టీ నోటిఫికేషన్ ద్వారా 8,792 పోస్టులు భర్తీ చేశారు. సో గతంలో టెట్కు 7 ఇయర్స్ వ్యాలిడిటీ ఉండగా 2 ఏళ్ల క్రితం టెట్ని లైఫ్ టైం వ్యాలిడిటీగా ఇవ్వడం జరిగింది. అయితే గతంలో ఎస్జిటి పోస్టులు కేవలం డిఎడ్ వాళ్ళకు మాత్రమే ఉండేది. సో బీఈడి వాళ్ళకు కూడా 2018 నుంచి కూడా కేంద్ర ప్రభుత్వం జీవో ద్వారా బిఎడ్ వాళ్ళకు కూడా ఎస్జిటి అవకాశం ఇవ్వడం జరిగింది. సో దీంతో బిఎడ్ వాళ్ళు టెట్ క్వాలిఫై కాని వాళ్ళు, ఎందుకంటే 2018 తర్వాత 17 తర్వాత మన స్టేట్లో ఒక్కసారి మాత్రమే మనకి టెట్ నిర్వహించడం జరిగింది. అది 2022 జూన్ 12వ తారీఖున నిర్వహించడం జరిగింది. సో మళ్ళీ తర్వాత ఈ గతంలో క్వాలిఫై కాని వాళ్ళు, అలాగే గతంలో క్వాలిఫై కాని వాళ్ళు ఎలాగూ టెట్ ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవుతారు క్వాలిఫై కావడం కోసం. ఎందుకంటే టెట్ క్వాలిఫై అయితే తప్ప డిఎస్సి పరీక్షకి హాజరు కావడానికి అవకాశం లేదు కాబట్టి. మరి ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు మేమేం క్వాలిఫై అయిపోయాం కదా, సో మరి మాకెందుకండి అని చెప్పేసి అంటే సో చాలామంది మేము డిఎస్సికే ప్రిపేర్ అయిపోతామని చెప్పేసి అని ఆలోచనలో చాలామంది విద్యార్థులు ఉండడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా ఒక విషయాన్ని గమనించాల్సి ఉంటుంది విద్యార్థులందరూ కూడా. సో గతంలో మనకి జరిగినటువంటి టెట్లో అందరూ కూడా ఎస్జిటి పేపర్ 1 తీసుకున్నట్లయితే సో కేవలం 26 నుంచి 30% లోపే పేపర్ 1 క్వాలిఫై కావడం జరిగింది. సో పేపర్ 1 చాలా తక్కువ పర్సంటేజు, బిలో 30% మాత్రమే పేపర్ 1 క్వాలిఫై అయ్యారు. అలాగే మరి
పేపర్ 2 తీసుకున్నట్లయితే సో బిలో 35% మాత్రమే క్వాలిఫై అయ్యారు. సో ఇది ఓన్లీ క్వాలిఫై అయిన వారి యొక్క పర్సంటేజ్. మరి టెట్ పరీక్షలో క్వాలిఫై అయితే సరిపోతుందా ఉపాధ్యాయ ఉద్యోగం సాధించడానికి? సో టెట్ పరీక్షలో క్వాలిఫై అయితే టెట్ పరీక్ష క్వాలిఫికేషన్ని మాత్రమే ఉపాధ్యాయ నియామకానికి తీసుకుంటే క్వాలిఫై అయితే సరిపోతుంది. కానీ మనకి టెట్ పరీక్షలో వచ్చేటటువంటి మార్కులకి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో వెయిటేజ్ కూడా ఉంది. సో మరి 20% వెయిటేజ్ అనేది టెట్ పరీక్షకు సంబంధించి వచ్చిన మార్కులకు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనం 20% వెయిటేజ్లో మనం ఓన్లీ క్వాలిఫైయింగ్ మాత్రమే తీసుకున్నట్టయితే గరిష్టంగా ఓసీ వాళ్ళకి 90 మార్కులు, బీసీ వాళ్ళకి 75 మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ వాళ్ళకి 60 మార్కులు క్వాలిఫైగా నిర్ధారించగా సో వీళ్ళకి వచ్చిన మార్కులు ఎన్ని వస్తున్నాయని చెప్పేసి అంటే కేవలం వెయిటేజ్కి వచ్చేటప్పటికి క్వాలిఫై పర్సంటేజ్ తీసుకుంటే 12 మార్కులు దాటడం లేదు. సో మరి ఈ 12 మార్కులు వెయిటేజ్ సో అంటే మ్యాక్సిమం టెట్ పరీక్షలో 90 మార్కులు వచ్చినా మీకు వచ్చే వెయిటేజ్ ఎంత అంటే 12 మార్క్స్ మాత్రమే అవుట్ ఆఫ్ 20. మరి ఈ 12 మార్క్స్ బిలో 12 మార్క్స్ మనకి డిఎస్సిలో టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో పోటీ పడడానికి మనం సాధించడానికి విజయం సాధించడానికి సరిపోతాయా అని చెప్పేసి అంటే ఇప్పుడు రాబోతున్న డిఎస్సి అనేది టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది గత సుమారుగా 6 సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్. మరి తర్వాత భవిష్యత్తులో మళ్ళీ ఎప్పుడు ఉంటుందో తెలియదు. మరి అదేవిధంగా ఇప్పుడు వస్తున్నటువంటి రిక్రూట్మెంట్ కూడా చాలా తక్కువ పోస్టులతో వస్తుందా, ఎక్కువ పోస్టులతో ఎన్ని పోస్టులు ఉంటాయో కూడా తెలియదు. అలాగే ప్రధానంగా ఈ రిక్రూట్మెంట్లో తెలుగు మీడియం పోస్టులు ఎన్ని ఉంటాయి, ఇంగ్లీష్ మీడియం పోస్టులు ఎన్ని ఉంటాయి, ఇదే మళ్ళీ ఇంకా ఒక డౌట్. సో ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు తెలుగు మీడియం రాసుకోవచ్చు, ఇంగ్లీష్ మీడియం కూడా రాసుకోవచ్చు. సో మరి ఇలాంటి తక్కువ పోస్టులతో హై కాంపిటీషన్ ఉన్నటువంటి టీఆర్టీ ఎగ్జామినేషన్లో మనం పోస్ట్ సాధించాలి అని చెప్పేసి అంటే దానికి ముందు జరిగేటటువంటి టెట్ ఎగ్జామినేషన్లో హయ్యెస్ట్ స్కోర్ అనేది మనం అచీవ్ చేయాలి. సో హయ్యెస్ట్ స్కోర్ సో ఎంత హయ్యెస్ట్ స్కోర్ అని అంటే మినిమం 120 మార్క్స్ ఖచ్చితంగా అవుట్ ఆఫ్ 150 మనం అచీవ్ చేయగలిగి ఉండాలి. సో 120 మార్కులు పైగా మనం ఖచ్చితంగా సాధించగలిగి ఉండాలి. సో పేపర్ 1 వాళ్ళైనా, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ అయినా, పేపర్ 2 సోషల్ అయినా సరే ఖచ్చితంగా 120 మార్కులు కంపల్సరిగా సాధించగలిగి ఉండాలి. సో 120 మార్కులు మనం సాధించినట్లయితే మనకు వచ్చేటువంటి వెయిటేజ్ మార్క్స్ ఎన్ని అని చెప్పేసి అంటే 120/150 × 20. సో 120/150 × 20. సో 3 4లు అలా విధంగా 3 5లు. సో 40 × 20, 40 × 2/5. సో 5 8 జార్ అంటే 16 మార్క్స్. సో 120 మార్కులు మనం కనుక టెట్లో సాధించినట్లయితే 120 మార్కులు కనుక మనం టెట్లో సాధించినట్లయితే మనకు వచ్చేటటువంటి మార్కులు అక్కడికి ఎన్ని ఉంటాయని చెప్పేసి అంటే సో 16 మార్కులు మనకి టెట్లో రావడం జరుగుతుంది, డిఎస్సి వెయిటేజ్లో రావడం జరుగుతుంది. సో 16 మార్కులు, ఎందుకంటే టెట్లో వచ్చేటువంటి ప్రతి ఒక్క స్కోరు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో ఎందుకు ఎగ్జాంపుల్ మీకు చెప్తున్నామని చెప్పేసి అంటే చాలామంది సరే మేము టెట్కు ప్రిపేర్ అయిపోయాం కదా, ఏముందలే మేము ఆల్రెడీ 90 మార్కులు వచ్చాయి, 94 మార్కులు వచ్చాయి, డిఎస్సిలో టెట్ మళ్ళా రాస్తే ఏమొస్తుంది, ఈ టైం కాస్త డిఎస్సికి మేము చదివేస్తాం, డిఎస్సికి రాసేస్తామని చెప్పేసి అంటారు. సో ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. 2018లో ఒక 2 అభ్యర్థులు డిఎస్సి ఫిజికల్ సైన్స్ ప్రిపేర్ అవుతున్నారు, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్. అందులో ఒక విద్యార్థికి టెట్లో 94 మార్కులు వచ్చాయి పేపర్ 2, మరో విద్యార్థికి 98 మార్కులు వచ్చాయి పేపర్ 2. సో ఇద్దరికి కూడా వెయిటేజ్ మార్క్స్ ఏమో 12 పాయింట్ సంథింగ్ ఇద్దరికి కూడా ఉన్నాయి, 12 పాయింట్ సంథింగ్ చేంజ్. సో 12 పాయింట్స్ చేంజ్, 12+ మార్క్స్ ఉన్నాయి. సో డిఎస్సి నోటిఫికేషన్, టెట్ నోటిఫికేషన్ మళ్ళీ వచ్చింది 2012 జాన్యువరిలో జరిగిన తర్వాత మళ్ళీ 2012లో జూన్లో మళ్ళీ టెట్ ఎగ్జామ్ జరిగింది. సో జరిగినప్పుడు ఈ 98 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థి,
98 మార్క్స్ వచ్చినటువంటి విద్యార్థి సో టెట్ మరి రాయలే. ఈ టెట్ రాయకంటే మళ్ళీ టైం వేస్ట్ చేసే కంటే నేను డిఎస్సికి ప్రిపేర్ అయిపోతాను, టెట్లో ఉన్నటువంటి సైకాలజీ కానీ తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ నాకు డిఎస్సికి ఉపయోగపడవు కాబట్టి నేను డిఎస్సి ప్రిపేర్ అయిపోతానని చెప్పేసి డైరెక్ట్గా డిఎస్సి ప్రిపరేషన్ స్టార్ట్ చేశాడు. మరి ఈ 94 మార్కులు వచ్చిన విద్యార్థి మళ్ళా టెట్ రాశాడు. సో 94 మార్కులు వచ్చిన విద్యార్థి మళ్ళా టెట్ రాస్తే సో ఇతనికి 123 మార్క్స్ వచ్చాయి. సో వెయిటేజ్ మార్క్స్ వచ్చేటప్పటికి 16 ప్లస్ వచ్చాయి, 16 పాయింట్ వచ్చాయి. ఇద్దరు డిఎస్సి రాశారు. సో ఇతను డిఎస్సికి సీరియస్గా ప్రిపేర్ అయ్యాడు, చాలా అద్భుతంగా రాశాడు. సో 80 మార్కులకి 64 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 80కి. సో 64 మార్కులు వచ్చాయి. మరి ఈ 94 మార్కులు వచ్చిన ఈ విద్యార్థికి 61 వచ్చాయి. సో ఇతని క్యాలిక్యులేషన్ కరెక్టే. ఏమైంది, డిఎస్సికి బాగా చదివాడు, 64 మార్కులు వచ్చాయి, అతనికన్నా ఎక్కువ మార్కులు తెచ్చుకున్నాడు. కానీ రిక్రూట్మెంట్లో ఎవరికి ఎక్కువ వచ్చాయనేది కాదు కదా అక్కడ మనకు జాబ్ ఇచ్చేటప్పుడు చూసేది. సో జాబ్ ఇచ్చేటప్పుడు ఏం చూస్తారని చెప్పేసి అంటే సో టెట్కు వచ్చిన వెయిటేజ్ మార్కులు డిఎస్సి రిక్రూట్మెంట్లో ఇచ్చినటువంటి వెయిటేజ్ మార్కులు రెండు కలిపి, టెట్కు వచ్చిన వెయిటేజ్ మార్కులు డిఎస్సి రిక్రూట్మెంట్లో ఇచ్చినటువంటి వెయిటేజ్ మార్కులు రెండు కలిపి టోటల్గా ఎన్ని వచ్చాయి. మరి ఈ 98 మార్కులు వచ్చిన అబ్బాయికి 64 ప్లస్ 12 76 మార్కులు వచ్చాయి ఇతనికి రిక్రూట్మెంట్లో టోటల్గా వచ్చేటప్పటికి. మరి ఇక్కడ 123 వచ్చే 16 ప్లస్ ఇక్కడ ఈయనకి సుమారుగా 61 77 మార్కులు వచ్చాయి. సో ఉద్యోగం ఎవరికి ఇస్తారు సార్? సో ఇక్కడ ఈ విద్యార్థికే ఉద్యోగం అనేది రావడం జరిగింది. సో మరి ఈ విద్యార్థిని ఒక డిఎస్సిలో ఎక్కువ మార్కులు వచ్చాయి కదండి అంటే ఉద్యోగం ఇస్తారా? ఇవ్వరు. సో కాబట్టి హ్యూజ్ కాంపిటీషన్ ఉన్నటువంటి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో, ఎందుకంటే మన తెలుగు రాష్ట్రాల్లో సివిల్ సర్వీసెస్గా భావించేటువంటి టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్లో మీరు సెకండరీ గ్రేడ్ ప్రిపేర్ అయినా స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అయినా ఏ ఒక్క 0.01 మార్కు కూడా చాలా చాలా కీలకం. సో ఇదే టెట్ నిర్లక్ష్యం చేసి 2017 2018 గురుకులాలో ఉద్యోగాలు కోల్పోయినటువంటి ఎంతోమంది అభ్యర్థులు 2000 అప్పటి నుంచి 5 ఏళ్లుగా ప్రిపేర్ అవుతూ ఇప్పుడు గురుకులా రాస్తున్న విద్యార్థులు చాలామంది ఉన్నారు. సో మనకి అవేర్నెస్ లేకపోవచ్చు, అవగాహన లేకపోవడం, బయట ఉన్న కాంపిటేటివ్ పరిస్థితులు తెలియకపోవడం, ఇతరత్ర కారణాల వల్ల మనం అప్పుడు కొంత నెగ్లెక్ట్ చేసి ఉండొచ్చు. సో ఇప్పుడు మళ్ళా అలాంటి తప్పు అయితే చేయకూడదు. సో ఇప్పుడున్నటువంటి హ్యూజ్ కాంపిటీషన్లో 0.01 మార్కు కూడా చాలా చాలా కీలకమైంది. 0.01 మార్క్ కూడా చాలా చాలా కీలకమైందని చెప్పేసి చెప్తాం. మరి కాబట్టి ఇంత హ్యూజ్ కాంపిటీషన్లో మనం ఖచ్చితంగా ప్రతి ఒక్క అభ్యర్థి కూడా టెట్ మీద దృష్టి పెట్టాల్సిందే. సో టీచర్ కావాలనుకున్న ప్రతి విద్యార్థి కూడా టెట్ పరీక్షలో 120 మార్కులు ఖచ్చితంగా దాటి సాధించాలి, 120 ప్లస్ స్కోర్ సాధించాలి. సో ఇప్పుడు నోటిఫికేషను మనకి ఈరోజు పేపర్లలో వచ్చినటువంటి ప్రాథమికమైన సమాచారం ప్రకారం, సో ఈరోజు పేపర్లో వచ్చినటువంటి ప్రైమరీ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ప్రకారం మనకి ఏంటంటే ఆగస్టు 4th ఆర్ 5th నోటిఫికేషన్. సో మనకున్నటువంటి కొంత సమాచారం ప్రకారం ఆగస్టు 4 లేదా 5 తారీఖుల్లో టెట్ నోటిఫికేషన్, ఆగస్టు 4 లేదా 5 తారీఖుల్లో టెట్ నోటిఫికేషను, సెప్టెంబర్ 17 లేదా 24, సో సెప్టెంబర్ 17th ఆర్ 24th ఎగ్జామినేషన్. సో సెప్టెంబర్ 17th ఆర్ 24th ఎగ్జామినేషన్. ఆగస్టు 4 లేదా 5 నోటిఫికేషను, సెప్టెంబర్ 17th ఆర్ 24th ఏమో ఎగ్జామినేషన్. మరి ఈ షార్ట్ పీరియడ్లో మనం మ్యాక్సిమము 5వ తారీఖు నుంచి సెప్టెంబర్ 17th అని చెప్పేసి అంటే కేవలం 42 రోజులు మాత్రమే టైం ఉంది. సో 24వ తారీఖు అయినట్లయితే సుమారుగా ఒక 50 రోజుల టైం ఉంది. సో టోటల్గా మనకి ఎగ్జామినేషన్కి 45 days to 50 days. సో 45 రోజుల నుంచి 50 రోజులు మాత్రమే టైం. మరి 45 రోజుల నుంచి 50 రోజుల టైం మనకి సరిపోతుందా? సో మనం అత్యధికంగా కష్టపడినప్పటికి కూడా
క్వాలిఫైయింగ్కే సరిపోతుంది. ఎందుకంటే మనం లాస్ట్ టైం చూసాం. సో సుమారు 80 రోజులు టైం ఇచ్చారు. 80 రోజులు టైం ఇచ్చినప్పటికి కూడా మనకి క్వాలిఫై పర్సెంట్ ఎంత వచ్చిందండి? 26% ఎంతో ఎస్జిటి వచ్చింది, 35% దగ్గర పేపర్ 2 వచ్చింది. మరి ఈ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ ఎంతుకుంటే హయ్యెస్ట్ మార్క్స్ మనం ఎలా సాధిస్తాం? మరి ఈ తక్కువ టైంలో మనం ఎలా సాధించాలి? సో ఎక్కడైనా సరే డే 1 నుంచే మీరు ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. సో టెట్ పరీక్ష నిర్వహణలో కీలకమైనటువంటి మార్క్స్ 102 మార్క్స్ 4 సబ్జెక్ట్స్లో ఉంటాయి. కీలకమైనటువంటి మార్క్స్. సో 150కి 102 మార్కులు. సో అవి ఫస్ట్ వన్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి. సో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి దాన్ని మనం సైకాలజీ అంటాం. ఈ సైకాలజీ ఏమో 30 మార్క్స్. అలాగే తెలుగు సో 30 మార్క్స్. అదేవిధంగా ఇంగ్లీష్ సో 30 మార్క్స్. అలాగే మెథడాలజీ సో దాన్ని మనం పెడగాగి అంటున్నాం. సో ఇది 12 మార్క్స్. సో పేపర్ 1 అయినా పేపర్ 2 అయినా ఈ 102 మార్క్స్ కంపల్సరీ. మరి రిమైనింగ్ సబ్జెక్ట్ అంతా కూడా మనకి కంటెంట్లో ఇవ్వడం జరుగుతుంది. సో కాబట్టి ఈసారి మనం కంటెంట్ అనేది 48 మార్క్స్. మీరు ఏ సబ్జెక్ట్ పేపర్ 1 రాయండి, పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ రాయండి, పేపర్ 2 సోషల్ రాయండి. సో కంటెంట్ ఖచ్చితంగా 48 అవుట్ ఆఫ్ 48కి కనీసం 45+ కంటెంట్స్ అచీవ్ చేయాలి. సో దానికోసం మనకి ఈ తక్కువ టైంలో చూడండి ఫ్రెండ్స్, ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళ కోసం నేను ప్రత్యేకంగా చెప్తున్నా. సో క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై అవ్వడం కోసం చదవాలి. మరి క్వాలిఫై అయినటువంటి విద్యార్థులు హయ్యెస్ట్ స్కోర్ సాధించడం కోసం చదవాలి. చాలామంది విద్యార్థులు సార్ మళ్ళీ టెట్ ప్రిపేర్ అవ్వాలా, నాకు ఆల్రెడీ 90 ఉన్నాయి సార్, 95 ఉన్నాయి సార్, 100 ఉన్నాయి సార్, అవేవి కూడా ఇప్పుడు సరిపోవు. సో మీరు హయ్యెస్ట్ మార్క్ అప్ టు ద మార్క్ 150కి ఎంత అచీవ్ చేయగలిగితే మీకు 0.01లో వచ్చేటువంటి ప్రతి మార్కు కూడా మీకు అత్యంత విలువైనది రాబోయే టీఆర్టీకి. సో మీరు ప్రభుత్వ ఉద్యోగి ప్రభుత్వ ఉపాధ్యాయుడు కావాలి అనుకుంటే ఖచ్చితంగా ఈ టెట్ పేపర్ని మీరు పరీక్షను ఖచ్చితంగా సద్వినియోగం చేసుకోండి. వెయిటేజ్ మార్క్స్ సుమారుగా 16+ ఆర్ 17, 18 వరకు కూడా వెయిటేజ్ మార్క్స్ వచ్చేలాగా మీరు టెట్ పరీక్షని ప్రిపేర్ కావండి. ఎందుకంటే ఈ టెట్లో మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్ట్స్ ఇదే మళ్ళీ ఎస్జిటి మీరు టీఆర్టీలో ఎస్జిటి ప్రిపేర్ అయితే, ఎందుకంటే డిఎడ్ వాళ్ళైనా బిఎడ్ వాళ్ళైనా ఖచ్చితంగా ఎస్జిటి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో కాబట్టి మీకు ఈ తెలుగు అక్కడ మళ్ళీ ఎస్జిటిలో వస్తుంది, ఇంగ్లీష్ మళ్ళీ అక్కడ ఎస్జిటిలో వస్తుంది, ఇక్కడ ఇచ్చేటువంటి మెథడాలజీ మళ్ళీ ఎస్జిటిలో వస్తుంది, ఇక్కడ మీరు చదివేటువంటి కంటెంట్ మళ్ళీ మీకు అక్కడ ఎస్జిటిలో వస్తుంది. సో ఇక్కడ పేపర్ 1 వాళ్ళు 3rd క్లాస్ నుంచి 8th క్లాస్ కంటెంట్ చదివితే టీఆర్టీకి పేపర్ 1 మొత్తం ఎస్జిటికి 3rd క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదువుతారు. సో ప్రధానంగా చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, అలాగే తెలుగు, అదేవిధంగా ఇంగ్లీష్, అదేవిధంగా ట్రై మెథడాలజీస్ కూడా. సో చూడండి సార్, ట్రై మెథడ్స్ అనేది మనకి చదివేటప్పుడు అందరూ వరకు చాలా వరకు చేస్తున్నటువంటి మిస్టేకు. సో టెట్ వరకు అది సరిపోతుంది, డిఎస్సికి వచ్చేటప్పటికి ఏ మెథడాలజీకి ఆ మెథడాలజీని సెపరేట్గా చదవాలి. సో ఈచ్ హాఫ్ మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వస్తున్నటువంటి మనం ఎగ్జామినేషన్ స్టైల్ చూస్తున్నాం, కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ లేకపోతే మనం అచీవ్ చేయడం అనేది చాలా చాలా కష్టంతో కూడుకున్న పని అని చెప్పేసి చెప్తాం. సో కాబట్టి ఖచ్చితంగా ఈ టెట్ ఎగ్జామినేషన్ మనకి కేవలం 45 రోజుల నుంచి 50 రోజులు మాత్రమే టైం ఇచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ తక్కువ టైంలో మనం 120 మార్క్స్ అనేవి ఏ విధంగా 120 మార్కులు దాటి తప్పనిసరిగా సాధించాలి. సో 120 మార్కులు దాటి సాధించాలని చెప్పేసి అంటే చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి, అలాగే తెలుగు, అదేవిధంగా ఇంగ్లీష్, అదేవిధంగా ట్రై మెథడ్స్. సో ఇది చాలా చాలా కీలకం. మరి విద్యార్థులందరూ కూడా మొదటి రోజు నుంచే ఈ రోజు నుంచే నోటిఫికేషన్ అయితే పక్కాగా వస్తుంది. ఇంకా మనం పాజిటివ్ వార్తల కంటే నెగిటివ్ వార్తలు తొందరగా నమ్ముతూ ఉంటాం, ఎందుకంటే నిరాశ నిస్పృహల వల్ల. సో మనం ప్రిపరేషన్ కాకపోతే గవర్నమెంట్కి ఏం నష్టం లేదు సార్. సో కేసీఆర్ గారు సింపుల్గా నేను 2020 డిసెంబర్లోనే చెప్పాను కదా, చాలామంది గ్రూప్ 4 ఎగ్జామ్ అని అదే చేశారు. సో గ్రూప్ 4 ఎగ్జామ్కి వచ్చేటప్పుడు పేపర్ టఫ్ ఉంది, పేపర్ లెంగ్దీగా ఉంది, పేపర్ టఫ్ లేదు, పేపర్ క్వశ్చన్స్ లెంగ్దీగా ఉన్నాయి.
ఆ లెంగ్తీగా ఉన్న క్వశ్చన్స్ను కూడా మనం ఫాస్ట్గా అటెంప్ట్ చేయాలంటే ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. సో మనం థియరీ చదువుతున్నాం, దాని మీద ప్రాక్టీస్ కావాలి. సో ఆ ప్రాక్టీస్ టెస్టులు రాయాలి, ఆ ప్రాక్టీస్ టెస్టులు ప్రాక్టీస్ చేయాలి, దాని ఎక్స్ప్లెనేషన్ తెలుసుకోవాలి. సో ఎంత ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే అంత ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ అనేది మనకి అందుబాటులో ఉండడం జరుగుతుంది. సో మనకి ఎగ్జామినేషన్ మీద షార్ప్గా మన గ్రిప్ అనేది రావడం జరుగుతుంది. సో కాబట్టి స్టూడెంట్స్, ఎందుకంటే టెట్లో మీకు వచ్చేటువంటి ప్రతి 0.1 మార్క్ కూడా రేపు టీఆర్టీలో మిమ్మల్ని టీచర్ని చేయడంలో కీలక పాత్ర వహిస్తుంది. సో 120 మార్కులు దాటి వచ్చిన వాళ్ళు మాత్రమే టెట్ పరీక్షని లైట్ తీసుకొని ఇది వాళ్ళు కూడా 140 రావాలి. ఎందుకంటే టెట్ ఎగ్జామినేషన్లో మీరు ప్రిపేర్ అయ్యే సబ్జెక్టులో చైల్డ్ డెవలప్మెంట్ పెడగాగి తప్ప రిమైనింగ్ అన్నీ కూడా మీకు టీఆర్టీకి వచ్చేవే. సో కాబట్టి ఇదే కాన్సెప్ట్ మీరు అక్కడ కూడా మొత్తం అంతా కూడా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో టెట్లో 3rd to 8th చదువుతారు, టీఆర్టీకి 3rd to 10th చదువుతారు ప్రతి సబ్జెక్టు కూడా. సో అదేది ఎక్కడి నుంచి ఆ ప్రిపరేషన్ మీరు చేయండి. సో చేస్తే ఖచ్చితంగా మీకు హయ్యెస్ట్ మార్క్స్ అనేవి రావడానికి 100% చాయిస్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, మరి ఈ విధంగా 120 మార్క్స్ అనేవి కంపల్సరిగా అచీవ్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. మరి ఈ విధంగా టెట్ పరీక్ష ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ కూడా సో ఎన్ఎస్కే లెర్నింగ్, సో ఆల్రెడీ మనం అత్యుత్తమైనటువంటి ఆన్లైన్ కోర్సెస్ అనేవి ఎన్ఎస్కే లెర్నింగ్ నుంచి అందివ్వడం జరుగుతుంది. సో ఎన్ఎస్కే లెర్నింగ్ మనకి ఆన్లైన్ కోర్సెస్ మెయిన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా కోర్స్ విత్ టెస్ట్ సిరీస్, ఈ షార్ట్ పీరియడ్లో మీకు ఏదైతే ప్రాక్టీస్ కావాలో ఆ ప్రాక్టీస్కి సంబంధించిన టెస్ట్ సిరీస్ అన్నీ కూడా మీకు ఎన్ఎస్కే లెర్నింగ్ ప్రొవైడ్ చేస్తుంది విత్ ఎక్స్ప్లెనేషన్తో సహా. సైకాలజీ సుమారుగా 100 టెస్టులతో టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేసాం. అలాగే మరి ట్రై మెథడ్స్ కూడా కోర్స్ విత్ టెస్ట్ సిరీస్. అదేవిధంగా ఇప్పటివరకు ఎన్ఎస్కే లెర్నింగ్లో అన్నీ కూడా ఇంగ్లీష్ మీడియం కోర్సులే ప్రొవైడ్ చేసాం. మరి తొలిసారిగా ఎన్ఎస్కే లెర్నింగ్లో ఇంగ్లీష్ మీడియంతో పాటుగా తెలుగు మీడియం కూడా తెలుగు మీడియం కూడా సైకాలజీ, పర్స్పెక్టివ్, ట్రై మెథడ్స్ మొదలైనటువంటి కోర్సులన్నీ కూడా కంటెంట్తో పాటుగా అన్ని కోర్సులు కూడా లాంచ్ చేస్తున్నాం. సో ఎక్స్క్లూజివ్గా పీడిఎఫ్ మెటీరియల్తో అలాగే టెస్ట్ సిరీస్లు విత్ ఎక్స్ప్లెనేషన్తో తక్కువ ప్రైసెస్కే మీకు కోర్సెస్ అనేవి లాంచ్ చేస్తున్నాం. సో కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యొక్క యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా ఎన్ఎస్కే లెర్నింగ్ నుంచి మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, సో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా ఎన్ఎస్కే లెర్నింగ్ తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, సో ఆఫ్లైన్ క్లాసెస్ కూడా తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం ఎన్ఎస్కే లెర్నింగ్ హైదరాబాద్లో మనకి ప్రొవైడ్ చేస్తుంది. సో తెలుగు మీడియం అండ్ ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ విద్యార్థులందరూ ఒక ముఖ్య విషయాన్ని గమనించాలి. సో టెట్ బ్యాచ్ ఎన్ఎస్కే లెర్నింగ్ జాయిన్ అయిన టెట్ బ్యాచ్ విద్యార్థులందరికీ ఒక ముఖ్య గమనిక. సో ఖచ్చితంగా టెట్ పరీక్షలో క్వాలిఫై అయ్యే విధంగానే ఎన్ఎస్కే లెర్నింగ్లో కోచింగ్ ఉంటుంది. సో ఒకవేళ ఎన్ఎస్కే లెర్నింగ్లో జాయిన్ అయ్యి మీరు టెట్ పరీక్ష క్వాలిఫై కాకపోతే మీ ఫీజు మీకు రిఫండ్ చేయడం జరుగుతుంది. సో మీరు పే చేసిన ఫీజు మీకు పూర్తి స్థాయిలో రిఫండ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఎన్ఎస్కే లెర్నింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అతి తక్కువ ప్రైసెస్కే ఆన్లైన్ కోర్సెస్ అదేవిధంగా టెస్ట్ సిరీస్లు పొందండి. మరి ఆఫ్లైన్ కోచింగ్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి 8125304088. సో హాస్టల్ డీటెయిల్స్, ఆఫ్లైన్ కోచింగ్ డీటెయిల్స్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి 8125304088. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో వితిన్ 1 వీక్లో టెట్ నోటిఫికేషన్ రాబోతుంది. మరి ఈ రోజు నుంచే మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. 120 మార్కులు పైగా లక్ష్యంతో టెట్ ప్రిపరేషన్ని కొనసాగించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.